మహిళల కోసం సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇప్పుడు మీకు అందిస్తోంది గృహ రుణం. అతి తక్కువ వడ్డీ రేట్లకే ప్రత్యేక సెంటు గృహలక్ష్మి. పూర్తి వివరాలకు వెంటనే సంప్రదించండి 18003030. ప్రపంచ ప్రసిద్ధిగాంచినటువంటి పుణ్యక్షేత్రంలో తట్లగోళ రోజు రోజుకి పెరుగుతూ ఉంది. గత ప్రభుత్వ హయాంలో అన్ఆథరైజ్డ్గా అధిక సంఖ్యలో తట్లు ఇచ్చారు. కనీసం భక్తులు మాడావీధిలో తిరిగేందుకు పరిస్థితి లేని విధంగా తట్లు ఇచ్చారు. అలాంటి విధానాన్నే జనసేన ప్రభుత్వం సైతం కొనసాగిస్తూ ఉందని చెప్పి ఆరోపణలు వస్తున్నాయి. దీనిపై మరింత సమాచారం తెలుసుకునేందుకు మనతో పాటు జనసేన నాయకులు కిరణ్ రాయలు ఉన్నారు. అని అడిగారు సార్, ఇవాళ రాష్ట్ర ప్రభుత్వము గత ప్రభుత్వ హయాంలో విచ్చలవిడిగా తట్లు ఇచ్చారు, అది దోపిడీ జరిగింది అనే ఆరోపణలు ఉన్నాయి. కానీ ఇప్పుడు వచ్చినటువంటి కూటమి ప్రభుత్వం కూడా అదే విధానాన్ని కొనసాగిస్తూ ఉందని చెప్పి భావన ప్రజల్లో సర్వత్రా వ్యక్తమవుతోంది. దీన్ని ఎలా భావించాలి? ఓం నమో వెంకటేశ. సార్, ఈ కూటమి ప్రభుత్వాన్ని ఉద్దనేసే, కూటమి ప్రభుత్వం మంచిగా ఉండాలి. గత ప్రభుత్వంలో జరిగింది ఉద్దనేసే, కూటమి ప్రభుత్వంలో ఇట్లాంటి జరగకూడదని ఇలాంటి ఉద్దనే మేము నిర్ణయం తీసుకున్నాం. తిరుమలలో పవిత్రత కాపాడాలి, అక్రమంగా తిరుమలలో ఏమున్నాయి ప్రక్షాళన చేయాలి. పవన్ కళ్యాణ్ గారు మొదటి రోజు చెప్పారు తిరుమల ప్రక్షాళన చేసిన తిరుమలకు వస్తాననేసి. ఈరోజు ప్రక్షాళన మొదలెట్టాం, జరుగుతోంది. తట్టల గోల మాది కాదు, అది వైసీపీ నేతలు అక్కడ ఉన్నారు. గత 5 సంవత్సరాలుగా వాళ్ళే అక్కడ ఉన్నారు. వందల తట్టలు పెట్టుకున్నారు. కరుణాకర్ రెడ్డికి సంబంధించిన వాళ్ళు, సుబ్బారెడ్డి సంబంధించిన వాళ్ళు, ధర్మారెడ్డి సంబంధించిన వాళ్ళు, వాళ్ళకి కావాల్సిన మీడియా ప్రతినిధులు, వాళ్ళకి కావాల్సిన బంధువులు, వాళ్ళకి కావాల్సిన వైసీపీ నాయకులు, వాళ్ళకి మసాజ్ చేసేవాళ్ళు, వాళ్ళకి కాలదిమేవాళ్ళు, వాళ్ళకి ఇంకా చెప్పలేని మాటలు చెప్పగలుగుతాను. అలాంటి వాళ్ళకి తిరుమలలో తట్టలు షాపులు ఇచ్చారు. అవన్నీ అనాథరేసారు. అడిగేవాళ్ళు ఎవరు? విజిలెన్స్ వాళ్ళు రారు. వస్తే 2 నిమిషాల్లో అధికారులకు ఫోన్లు పోతాయి. కాబట్టి వదిలేశారు. ఈ ప్రభుత్వం అలా కాదు. మేమే చెప్తున్నాం కదా, నిజంగా జనసేన పార్టీ తట్టలు పెట్టుంటే ఎంక్వైరీ చేయండి. పవన్ కళ్యాణ్ రూపేషించారు. ఇవన్నీ ఇట్లాంటి ఒప్పుకోరు, అక్రమంగా ఒప్పుకోరు. నిజాయితీగా నిజంగా తట్టలు షాపులు ఉన్నది కొనసాగించండి. తప్పు చేసి ఉంటే మాత్రం మీరు తీసేసేయండి. ఎందుకంటే మా పేరు చెప్పుకొని వైసీపీ నాయకులు డ్రామాలు ఆడుతున్నారు తిరుమలలో. వైసీపీలో ఉన్న తట్టలు పెట్టుకుని ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ ఇప్పుడు జనసేన టీడీపీని చెప్పుకుంటారు. మాకు తెలియదు ఎవరు జనసేన ఎవరు టీడీపీని. అలాగే చెప్తున్నారు, తీసేసేయండి. టీటీడీ ఒక సపరేట్ కమిటీ వేయండి. 100 కోట్ల స్కామ్ జరిగింది కదా ప్రభుత్వంలో తట్టల వ్యాపారంలో, అన్నీ బయటకు తీయండి. ఎందుకంటే తట్టల వ్యాపారం చెప్పుకొని ఈరోజు 2-3 రోజులు మనం చూస్తున్నాం సోషల్ మీడియా కానీ టీవీలో పేపర్లో పెద్ద గోళ జరుగుతుంది. జనసేన కూటమి అనేసి. మేము తట్టలు మేము ఇన్ఛార్జ్, నాకు తెలుసు తట్టలు ఎక్కడా పెట్టలేదు, జరగదు. ఒకవేళ పెట్టున్నా అది ఎంక్వైరీ చేయండి. నిజంగానే అనాథరైజ్ అయితే మాత్రం తీసేమని మేమే కోరుతున్నాం. అంటే మీ జనసేన నాయకులే కొంతమంది రెఫర్ చేశారు తట్టలు అనేసి అని అంటున్నారు, అది ఎంతవరకు నిజం అండి? అదే అన్న, అది అలాంటి పుకార్లు వస్తుంది. మేము ఎవరికి చేయలేదు, ఎవరు చేయరు కూడా. ఎందుకంటే ఈ తిరుమల విషయంలో చాలా క్లియర్గా ఉన్నాం. మేము తిరుమలలో ఎక్కడ అవినీతి జరగకూడదు ఆలోచన మేము ఉన్నాము. కేవలం 1-2 ఎవరో జనసేన పేరు చెప్పుకోను మా పవన్ కళ్యాణ్ గారికో మా స్థానిక ఎమ్మెల్యే ఆర్ఎస్ శ్రీనివాసరావు చెడ్డ పేరు తీసుకురావాలని ప్రయత్నిస్తారేమో అనిపిస్తుంది. ఎందుకంటే కళ్యాణ్ గారిని కాదని చెప్పి ఎమ్మెల్యే గారు కూడా ఇక్కడ ఏం చేయలేరు. ఎమ్మెల్యే గారు కూడా ఏదున్నా హైకమాండ్ చెప్పే చేస్తున్నారు. తట్టల విషయంలో తిరుమల విషయంలో ఆచితూచి అడుగేస్తారు. కానీ ఎక్కడ కూడా అవినీతికి అక్రమంగా జనసేన పార్టీలో కానీ స్థానిక ఎమ్మెల్యే గారికి చేయలేని చెప్పి కపిల తీర్థము, అలాగే శ్రీవారి మెట్టు, అలాగే అలిపిరి మార్గాల్లో కూడా అక్రమంగా తట్టలు వెళ్తాయి. దీని వెనకంతా కూడా జనసేన నాయకుల హస్తం ఉందని చెప్పేసి ఆరోపణ. ఇది ఎంతవరకు నిజం? అధికారి పార్టీ నేతలపై బురద జల్లుతున్నారు. మేము వచ్చి 3 నెలలు అయింది. 3 నెలల ముందు నుంచి ఎవరున్నాడు పైన, ఎవరు తట్లకి ఎవరు కంట్రోల్ ఉన్నాయి అవన్నీ చేయండి. ఇప్పటికే చాలా తీసేస్తాం మేము. ఇంకా విజిలెన్స్ ఎంక్వైరీ జరుగుతుంది. వాళ్ళు ఇప్పుడు 1-2 జనసేన ఎలక్షన్ ముందు చేరిపి వాళ్ళు జనసేన నాయకులు చెప్పుకుంటారు. వాళ్ళు ఎవరు మేము ఎంకరేజ్ చేయం. ఎందుకంటే తట్టలు అనేది తిరుమలలో వ్యాపారస్తులు భక్తులు ఇబ్బంది పెట్టే రకంగా అయితే మాత్రం ఒప్పుకునే ప్రసక్తి లేదు. ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలి. ప్రత్యేక కమిటీ వేసి విచారణ చేసి నిజమైన తట్టలు నిజమైన షాపులకు ఇవ్వాలని చెప్పి కూడా డిమాండ్ చేస్తున్నాం. అంటే ఇది వరలో అంటే నడకదారి మార్గంలో శ్రీవారి మెట్టు మార్గంలో అలిపిరి మార్గంలో గత ప్రభుత్వ హయాంలో ఎన్ని అక్రమంగా తట్టలు వెలిచాయని భావించారు? గత ప్రభుత్వంలో తిరుపతి ఆ మార్గంలో ముందైతే ఏం ఇన్ని లేవు. ఈ వైసీపీ వచ్చిన తర్వాత విచ్చలవిడిగా దాదాపుగా తిరుపతి నుంచి అలిపిరి వరకు మోర్ దెన్ 500 తట్టలు షాపులపైన ఇచ్చేసినారు. ప్రతి ఒక్క తట్టకి తిరుమలలో ఎత్తుకున్నామంటే తట్టకి ప్రతిరోజుకి 3,000 రూపాయలు డైలీ. ఒక్కొక్క తట్టకి ప్రతిరోజు 3,000 రూపాయలు తట్టకి. అదేవిధంగా హాకర్ లైసెన్స్ అయితే 2,000 రూపాయలు చిన్నవి తిరిగే వాళ్ళది. అలాగే విచ్చలవిడిగా దీన్ని పెద్ద వ్యాపారం చేసేసి ఒక మాఫియా లాగా తయారు చేసేసినారు. దాని ఇంతకుముందు అయితే చక్రధరరావు పీరియడ్లో ఫస్ట్ లైసెన్సులు ఇవ్వడం, రామారావు పీరియడ్ సీఎంఏ తిరుమల ప్రక్షాళన, తిరుమలకి వైభవం పెరిగింది. డాక్టర్ నందమూరి తారక రామారావు దగ్గర నుంచే స్టార్ట్ అయింది. అంతకుముందు అయితే
తిరుమలలో గుంపు కాలం బీటు కాలం అనేది ఉంది. అలా కాకుండా రామారావు సీఎం అయిన తర్వాత వెంకటేశ్వర స్వామి యొక్క వైభవాన్ని పెంచినాడు ఆయన. ఈ చాలా వరకు ఫ్రీగా చేసి ఫ్రీ మిల్ భోజనాలు, ఫ్రీ గుండు రూములు అని చెప్పేసి వెంకటేశ్వర వైభవాన్ని పెంచి అప్పుడు చక్రధర్రావు అనే ఒక ఐఏఎస్ ఫస్ట్ ఐఏఎస్ జేఈఓ బయట వాళ్ళకి ఎందుకు అంటే గతంలో పోల్చుకుంటే గత 2-5 సంవత్సరాల ముందు ఎన్ని తట్లు ఉన్నాయి, ఇప్పుడు ఎన్ని ఉన్నాయి? అంటే గత ప్రభుత్వంలో ఎవరెవరు దీన్ని ప్రోత్సహించారు? దీనికి స్టార్టింగ్ అవినీతి అనే వృక్షానికి బీజం పడింది 2004లో వైఎస్ఆర్ రాజశేఖర రెడ్డి సీఎం అయినప్పుడు. కొండ మీద అప్పటి ఈఓగా ఉన్న అజయ్ కలాం రెడ్డి ఈ విష వృక్షాన్ని నాటినాడు. అంతకుముందు లోకల్స్లే ఉంటే బయట వాళ్ళకి అంటే గన్మ్యాన్లకి, వాళ్ళ ప్రైవేట్ గన్మ్యాన్లకి వీళ్ళకంతా షాపులు ఇవ్వటము, వాళ్ళ ఇంట్లో పనిచేసిన వాళ్ళకి షాపులు ఇవ్వటము స్టార్ట్ చేసింది అజయ్ కలాం రెడ్డి ఐఏఎస్. ఆయన కొండ మీద ఈ అవినీతి బీజాన్ని నాటింది అతనే. అంతకుముందు అవినీతి ఉన్నింది, అది ఎంత అంటే కలుపు మొక్కల్లాగా వస్తూ ఉన్నాయి పోతూ ఉన్నాయి, పెరికేస్తూ ఉన్నారు పోతూ ఉన్నాయి. కానీ ఇది దాన్ని పెంచి పోషించింది అతనైతే. ధర్మారెడ్డి అని మా భూమన కరుణాకర్ రెడ్డి పీరియడ్లో ఇది మహావృక్షమై శాఖోపశాఖలుగా మారిపోయి ఎవరు ఏమీ చేయలేని. ఇప్పుడు చూడండి వాళ్ళు చేసే పని జనసేన మీద వేస్తున్నారు. జనసేన అటువంటి పార్టీ కాదు. కొండ మీద చాలా పిల్లకాయలంతా యూత్, చాలా మంచివాళ్ళు. అవినీతి అంటే ఇక్కడే జరుగుతూ ఉంది. గత ప్రభుత్వ హయాంలో వెలిసినటువంటి అక్రమ తట్టల వ్యాపారాన్ని పూర్తిగా నివారించి పారదర్శకంగా కొనసాగించు, లైసెన్స్ ఉన్న వారిని అనుమతించాలని చెప్పేసి జనసేన ఆ దిశగా కృషి చేస్తుందని చెప్పేసి జనసేన నాయకులు అయితే స్పష్టం చేస్తున్నారు. అది ఏ మేరకు అమలవుతుందో వేచి చూద్దాం. వీడియో జర్నలిస్ట్ సాయితో, రవి RTV, తిరుపతి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.